ప్రజల్లో చైతన్యం కలిగించడం, నూతన మార్పులు కూడా మీ సహాయ సహకారాలకు ముందుగా మీ అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు తీసుకున్నట్లయితే ప్రధాన సమస్య మీ అందరూ కూడా కోరేటువంటి అక్రిడిటేషన్ సమస్య. ఏదైనా ఒక ఇష్యూ మీద వస్తే కొంతమంది అక్రిడిటేషన్ ఉన్నటువంటి వాళ్ళకే చేయమని మీలో మీరు కొంతమంది అంటారు, కొంతమంది ఏమో రిపోర్టర్గా మనం అందరికీ చేయమని అంటారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని కూడా నియమించింది. అక్రిడిటేషన్ను అదేవిధంగా జర్నలిస్టుల వెల్ఫేర్ కోసం కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఒక క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం కూడా జరిగిందనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. మీ ప్రధాన సమస్యలు ఎవరు మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా హౌస్ రైట్స్ అంటారు. దీనిలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. కానీ అసలు విషయం ఏంటంటే మీ హౌస్ రైట్స్ అనేది స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులే వాటిని మండల స్థాయిలో పరిష్కరిస్తారు. మీరు అవన్నీ వదిలేసి జిల్లా స్థాయిలో అర్జీలు పెట్టుకుని తిరుగుతూ ఉంటాం. ఇవ్వాల్సింది కింది స్థాయిలో ఎంఆర్ఓ మాత్రం ఇవ్వాలి. ఇప్పటికే మా శాసనసభ్యులు అందరూ కూడా మేము మా నియోజకవర్గాల్లో మీకు హౌస్ రైట్స్ కోసం సహకరిస్తామని చెప్పారు. కానీ మీలో మీకు మీరే అంతర్గత శత్రువులు. ఒకళ్ళకి పాటిద్దామంటే ఇంకొకళ్ళు అక్రిడిటేషన్ అంటారు, ఇంకొకళ్ళు ఏమో ఎప్పుడో మానేశారంటే వాళ్ళ వృత్తితో సంబంధం లేదు వాళ్ళకొద్దు అంటారు. లిస్టులో 100 మంది వస్తారు, చివరికి వచ్చే 30 మంది అంటారు. కరెక్ట్గా పొజిషన్లోకి వచ్చారు 150 మంది అంటారు. ఒక సైంటిఫిక్ మేనర్లో ఒక అవగాహనతో మీరు ముందుకు వచ్చినప్పుడే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. నేను అనుభవపూర్వకంగా నేను చెప్తా ఉన్నాను. ఏదైనా చేయాలని చెప్పేసి ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చినప్పుడు మీలో వచ్చేటువంటి అంతర్గత సమస్యలే కొన్ని అవరోధాలుగా వస్తున్నాయి. వాటిని పక్కన పెట్టండి. మీరు వృత్తి అనేది జర్నలిజం అనేది ఒక దానిలో మీరు వచ్చినట్టయితే చాలా సమస్యలకు పరిష్కారం వస్తుంది. పోటీతత్వం అనేది వార్తల్ని సమాజానికి అందించడంలో పోటీతత్వం అవసరం. ఆ పోటీతత్వంలో ఏంటంటే ఎవరు న్యూస్ కంటెంప్ట్ చేస్తారో, ఎవరు కెమెరాలో అది చిత్రీకరిస్తారో దానికి అనే దాని విషయంలో పోటీతత్వం అవసరం. కానీ మిగిలిన వాటిలో పోటీతత్వం కరెక్ట్ కాదు. ఆ పోటీతత్వంలో కొన్ని అసత్య కథనాలు ప్రసారం చేస్తారు, అది మంచిది కాదు. ప్రభుత్వానికి ప్రజలకి మధ్య అనుసంధానానికి మీడియా చాలా ప్రధానమైంది. గత ప్రభుత్వంలో మీడియా మీద ఆంక్షలు ఉన్నప్పుడు మేము ప్రతిపక్షంలో మీకు మద్దతుగా ఉన్నాం, అండగా ఉన్నటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను. మీరు ఇచ్చేటువంటి వార్తల్లో వాస్తవంగా ప్రతిపాదించాలి. కొంతమంది ఒక ఛానల్లో ఒక వార్త వస్తే అందులో వాస్తవం ఎంతో తెలియకుండానే అదే విషయాన్ని రిపీటెడ్గా సర్క్యులేట్ చేసి కొంచెం ఇబ్బంది కలిగించే పరిస్థితులు వస్తూ ఉంటాయి. కానీ ఒక వార్త వచ్చినప్పుడు దాన్ని వాస్తవికత తెలుసుకొని మిగిలిన వాళ్ళు కూడా ప్రసారం చేయగలిగినప్పుడే, దాన్ని ప్రచురించగలిగినప్పుడే నిజమైన న్యాయం ఉంటుంది. కొంతమంది త్వరగా ఇవ్వాలనేది అత్యుత్సాహంలో కొన్ని పొరపాటు జరగచ్చు. వాటిని సరిదిద్దుకునే విధంగా ఉండాలి. కానీ స్టిక్ ఆన్ అయిపోయే విధంగా అదే కథనానికి ముందుగా పోకూడదు అనేది తెలియజేస్తున్నాం. రాజకీయ పార్టీలతోటి అనుబంధాలు ఉంటాయి. కొన్ని పత్రికలకి డైరెక్ట్ అనుబంధాలు ఉంటాయి, కొన్ని పత్రికలు ఇండైరెక్ట్గా ఉంటాయి, కొన్ని న్యాయబద్ధంగా ఉంటాయి. ఏదైనా కానీ ఒకరి మెప్పు కోసం తప్పుడు వార్తలు ప్రచారం చేయడం మంచిది కాదు. అది రెండు ఏదైనా ఉన్నట్టయితే ఒక పని చేయించుకోవాలి. కానీ వాళ్ళు భయపెట్టో ఇంకోటో అనేది వాళ్ళు మనకి అనుకూలంగా మాట్లాడేది వాళ్ళకి టార్గెట్గా చేసేది కూడా మంచి వాతావరణం కాదు. రాజకీయాల్లో కావచ్చు, పాత్రికేయ రంగంలో కావచ్చు, ప్రజాస్వామ్యంలో కావచ్చు, విమర్శలు సద్విమర్శలుగా సేకరించడం ముందుకెళ్ళాలి. తప్పు ఎవరు చేసినా కానీ వాళ్ళని దండించే విధంగా ఉండాలి. కానీ తప్పు మీరు చేసేటువంటి పరిస్థితి తెచ్చుకోకూడదు. ఈరోజు ఇందాక కూడా మన వాళ్ళు మాట్లాడిందో జర్నలిస్ట్ మీద దాడుల గురించి అన్నారు. జర్నలిస్ట్ మీద దాడి అనేది చేయకూడదు. జర్నలిస్టే కాదు, ఏ ఒక్క వ్యక్తి మీద దాడి చేసేటువంటి హక్కు ప్రజలకు లేదు. కానీ మనం ఒక అంశాన్ని తీసుకుంటాం, కానీ అక్కడ ఎందుకు గొడవ జరిగింది, ఏ కండిషన్ జరిగిందని కూడా మీరు లోతుగా విశ్లేషణ చేసి అటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలి. అక్రమంగా చేసినటువంటి పరిస్థితి అయితే యావత్ సమాజం కూడా అండగా ఉంటుందనే విషయాన్ని కూడా మనం గుర్తించుకోవాలి. మన తొందరపాటు విషయాల్లో అనేది ఎక్కడ కూడా తీసుకోకూడదని చెప్పి తెలియజేసుకుంటూ, మనం ఇచ్చేటువంటి కథనాలు వాస్తవ దానికి దగ్గరగా ఉండాలి. అవి కల్పితాలుగా కాకుండా సూటిగా ఉండే విధంగా అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, సమస్య పరిష్కారానికి చొరవ చూపుతారని కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు కెమెరా ఉంది, ఫోన్లో మనం వార్తలు పంపిస్తున్నాం అనేటువంటి తొందరలో ఎటువంటి తప్పు ఒక వ్యక్తికి నష్టం కలిగించే విధంగా చేయకుండా మీరు
ఇందాక నేను చెప్పి మీరు పరిశీలన చేసి వాసన వస్తే బాగుంటుంది. చాలా మంది అంటారు ఏముందని మీరు మీటింగ్ వచ్చారు, ఇదే మీటింగ్ అనుకోండి, ఫోటో పంపించే చాలు మేము రాసుకుంటాం కదా అంటారు. అది కరెక్ట్ కాదు. చాలా మందిలో సీన్కి వెళ్లకుండా మీ ఫోటో పెట్టండి, మీటింగ్ అంశం చెప్పండి, మేము రాస్తూ ఉంటాం. చెప్పే అంశాన్ని కాకుండా వినగలిగినప్పుడు కొన్ని అది మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. మీరు విని చూసి వార్త రాయగలిగినప్పుడే మీ యొక్క నైపుణ్యత పెరుగుతుంది. మీ దాంట్లో చర్చ జరిగినప్పుడు మీ సుపీరియర్గా ఉంటుంది. స్టాఫర్స్ కావచ్చు, డెస్క్ ఇన్ఛార్జెస్ కావచ్చు, మీకు వాళ్ళు ఇది కరెక్ట్ కాదనో మార్పులని చెప్తారు. దానివల్ల మీ యొక్క జర్నలిజంలో నాణ్యత పెరుగుతుంది, క్వాలిటీ పెరుగుతుంది. ఫలానా వాళ్ళ న్యూస్ కంటెంట్ చూడాలనేటువంటి తాపత్రయం ప్రజల్లో కలిగించే విధంగా మీ యొక్క చర్యలు ఉండాలని చెప్పేసి రేటింగ్ కోసం అసత్యాలని ప్రచారం చేయొద్దని తెలియజేసుకుంటూ, ఏదైనప్పటికీ కూడాను మీడియాకు ప్రజాస్వామ్యంలో ఈరోజు రాజ్యాంగంలో మీకు ఇచ్చిన హక్కుల కాపాడటం కోసం, మీ సంక్షేమం కోసం, మీ యొక్క భద్రత కోసం మా ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుంది. ఎందుకు మీది ప్రభుత్వ పథకాలు కావచ్చు, ప్రభుత్వ సంక్షేమాలు కావచ్చు, ప్రజలు చేరవేయడంలో, ప్రజా సమస్యల్ని ప్రభుత్వానికి ప్రజలకు అందించడంలో మీడియా చాలా కీలకమైందని చెప్పి విశ్వసించేదానిలో మా ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇళ్ల స్థలాల విషయంలో స్థానికంగా మా శాసనసభ్యులు అందరూ కూడా సహాయ సహకారాలు మీకు అందిస్తారని చెప్పేసి, కాదు అందులో మీ యొక్క ఐక్యత అవసరం. ప్రభుత్వం కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నియమ నిబంధనలకు అందులో ఫిట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ, మీరు ఏదైతే ఈరోజు ఉన్నటువంటి మీ వర్క్షాప్లు ఇక్కడ ఆర్గనైజ్ చేసినటువంటి జిల్లా యూనిట్ అందరినీ కూడా ఇందులో పాల్గొన్న వాళ్ళందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైనా కూడా జర్నలిజం అనేది చాలా పవిత్రమైన ఉద్యోగంలో ఉంటున్నారు మీరంతా. సమాజంలో ఒక విలువలతో కూడిన ఉద్యోగం. ఏ పేపర్లో పనిచేసినా, వేసి ఎక్కడున్నా కూడా సమాజంలో ఒక విలువలు గౌరవంతో కూడిన సమాజంలో ఉండే వ్యక్తులు. కాకపోతే దాన్ని ప్రాపర్గా మనం రిప్రజెంట్ చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ఉండే పరిస్థితుల్లో పేపర్లో కూడా పార్టీలకి లేకపోతే వ్యక్తులకి సంబంధాలు ఉండకూడదు. ఎప్పుడు కూడా సమాజంలో మనం రాసే కలం ఏదైతే ఉంటుందో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు కూడా చేసుకోవాలి. ఎక్కడైతే ఇబ్బంది జరుగుతుందో, ఎక్కడైతే వేరే విధంగా ప్రభుత్వంలో అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఎప్పుడు తప్పులు జరుగుతాయో అది నిర్మోహమాటం లేకుండా ప్రజలకి అందజేసేదే మీ జర్నలిజం అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఆ విధంగా పోయి ఉండే వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న సమస్యలు, ఇబ్బందులు రావచ్చు తప్పితే ప్రజల్లో మాత్రం ఖచ్చితంగా ఒక విశ్వాసంతో కూడి ఉంటారు. ఎవరైతే కరెక్ట్గా రాస్తారో తెలుసుకొని, ఈరోజు వేగ్గా రాయటం కాదు, వేగ్గా కొంతమంది అట్లా అయిపోయినాయి. ఈరోజు యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇలాంటివన్నీ వచ్చేసి ఎవరి వ్యక్తిత్వం వాళ్ళు అయిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒకటి రాయటం, వాళ్ళు పెట్టేయటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అది మంచి సంస్కృతి కాదని చెప్పేసి అంటున్నా. దాని విలువలు కూడా అలానే ఉంటాయి. ఈరోజు పేపర్లో వచ్చిన మాత్రాన అక్కడ రాజ్యాంగాలు ఏమని ఇబ్బందులు వచ్చే పరిస్థితులు రావు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఏదో మనం రాసేస్తే వ్యవస్థ ఏదో అయిపోతుంది అని చెప్పేసి మనం అనుకోగలిగా. వ్యవస్థగానే ఉంటుంది. కానీ రాసే విలువలు మాత్రం ప్రజలు తెలుసుకుంటారు. ప్రజలకి ఎవరో 5% ఎంతమందో రాసింది చూస్తారు తప్పితే మిగతా మనుషుల గురించి వ్యక్తిత్వం ప్రజలకి దాదాపు అవగాహన ఉంటుంది. ఎవరేంటి, ఎవరి పరిస్థితులు ఏంటి అని. అలాంటివన్నీ కూడా మనం ఆలోచించుకొని సమాజం కోసం మీరు అందరూ కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. రెండవ విషయం, ఈరోజు మన వాళ్ళంతా కూడా ఎండ అనుకోరు, వాన అనుకోరు, అనేక ఇబ్బందులు ఉన్నా కూడా ఎప్పుడు కూడా మనకు పరిగెత్తడం, అదేవిధంగా ఏదో విధంగా ఒక తపంతో మనం ఇవ్వాలి అనే మన మెసేజ్ పబ్లిక్ ఇవ్వాలని ఒక ఆలోచనతో మీ అందరూ కూడా పరిగెత్తుతూ ఉంటారు. మేము చూస్తూనే ఉంటాం. వాళ్ళందరూ కూడా హెల్త్ కార్డులు కూడా చేసుకోండి. ఎందుకంటే మన దగ్గరే పోయినసారి ఒకసారి మహానాడు జరిగినప్పుడు ఈనాడు మన విలేజ్ కెమెరామ్యాన్ ఒక అతను యాక్సిడెంట్లో చనిపోయాడు. అలాంటివన్నీ కూడా కుటుంబాలు కూడా మీ అందరూ కూడా కుటుంబాలు ఉంటాయి. కుటుంబాలు కూడా జాగ్రత్తలు చూసుకోవాల్సిన అవసరాలు ఉంటాయి. దాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకొని అన్ని విషయాల్లో కూడా మీరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా హెల్త్ కార్డ్స్
హెల్త్ కార్డ్స్ తీసుకోండి, మా సైడ్ నుంచి సపోర్ట్ చేయమంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ కార్డు వచ్చే విధంగా నా పని కూడా మేము చేస్తాం. కాకపోతే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎన్నోసార్లు మన జర్నలిస్ట్ మీటింగ్ పెట్టాము, ఎన్నోసార్లు మిమ్మల్ని అందరూ కూడా కలుసుకున్నాం. ఈరోజు అయిపోద్ది, భోజనాలు చేస్తారు, మళ్ళీ ఏ ఊరో ఆ ఊరు వెళ్ళిపోతారు. అది కరెక్ట్గా ఎప్పుడు కూడా అసోసియేషన్ ఈరోజు ఎవరైతే ఉన్నారో కూర్చోవాలి, అందరినీ కూడా ఈక్వలైజ్ చేసుకోవాలి. ఏ నియోజకవర్గంలో వాళ్ళు మన వాళ్ళ పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళ పిల్లలు చదువుతుంటారు, వాళ్ళకి మనం ఏమన్నా మోటివేట్ చేయాలా, లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఏ హాస్పిటల్కి చెప్తే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇవన్నీ కూడా అసోసియేషన్ కమిటీ చేయాల్సిన బాధ్యత లేదు. ఈరోజు హౌస్ రేట్స్ కూడా నేను వచ్చి ఈరోజు 11 నెలలు అయిపోయిన మన ప్రభుత్వం వచ్చి నేను ఇప్పుడు 10 సార్లు చెప్పాను, మీరు లిస్ట్ ఇవ్వండి, తప్పకుండా జర్నలిస్ట్ కాలనీ పెడతాం, కాలనీలో మీ అందరూ కూడా పట్టాలు ఇస్తామని చెప్పేసి కూడా నేను ఎప్పుడో చెప్పాం. దానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం. దానికి ఖచ్చితంగా మీరు చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా హెల్త్ కార్డ్స్, అదేవిధంగా ఒంగోలు హెడ్ క్వార్టర్లో ప్రెస్ క్లబ్ కూడా పర్మనెంట్గా ఉండే బిల్డింగ్ కూడా కట్టిస్తానని చెప్పాం. దాన్ని కూడా మీరు అందరూ కానీ ముందుకు వస్తే ప్రెస్ క్లబ్ కట్టడానికి దానికి అవసరమైతే బిల్డింగ్ ఖర్చు కూడా మేమే పెట్టుకుంటామని చెప్పి కూడా మేము చెప్పాం. ఎందుకంటే దూరాభారం నుంచి వస్తారు, దర్శి నుంచి, ఎర్రగొండపాలెం నుంచి, లేకపోతే గిద్దలో నుంచి వచ్చినప్పుడు అతను ఏదైనా పని మీద వచ్చినప్పుడు కొనుక్కోవడానికి కూడా వసతులుగా ఉండేటట్టుగా హోటళ్ళు లేకుండా ఒక రూమ్ 2 రూమ్లు వేసేస్తే వచ్చి వాళ్ళ పని చూసుకొని వెళ్ళే విధంగా దాన్ని కూడా ప్రెస్ క్లబ్లో పెడతామని చెప్పి కూడా ఆ రోజు నేను చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఇవన్నీ తప్పకుండా మేమైతే ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం. మేము తప్పకుండా మేము చేయాల్సిన జాగ్రత్తలు మేము చెప్తాం, చేస్తాం. మేము మాట చెప్పేది కాదు, తప్పకుండా కూడా నెరవేర్చేదే మేము చేస్తామని చెప్పి కూడా మీకు మరోసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. కాబట్టి మీ అందరూ కూడా ఏదైతే మనం ఈరోజు APWJFలో ఉన్నారో ఒక కట్టుబడిగా, ఒక పద్ధతిగా మీ అందరూ కూడా కలిసి ఉన్నారు. అదే కట్టుబడితో ఉండండి. మీ ఏదైతే మీకు ఈ యూనిటీ ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళండి. మా సైడ్ నుంచి చేయాల్సినవి ఇందాక మన ఎమ్మెల్యేలు కూడా చెప్పారు, ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో అక్కడ హౌస్ సైట్స్ కానీ ఏదైనా కూడా ఇస్తామని చెప్పి అవి కూడా మా వల్ల ఇన్ని కూడా ఒంగోలులో అయితే హెడ్ క్వార్టర్లో నేనే ఉన్నాను. కాబట్టి తప్పకుండా నా వంతు మీ అందరికీ ఎప్పుడుగా అండగా ఉంటామని చెప్పి మరోసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. గవర్నమెంట్ హాస్పిటల్లో బాగలేదు అని రాస్తే ఆ హాస్పిటల్ ఇంకా డిమారలైజ్ అయిపోతుంది. కానీ దానికన్నా కూడా నా సజెషన్ ఏంటంటే, మీరు మేము చేసేది ప్రజల కోసమే కాబట్టి అన్న ఈ హాస్పిటల్లో ఈ సమస్య ఉంది, మీరు ఎందుకు చూడరని మాకు చెప్పి మేము స్పందించినప్పుడు దాని గురించి రాస్తే బాగుంటుంది. లేకపోతే ఏమైతుందంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ మొత్తం అంతరించిపోయి ప్రైవేట్ హాస్పిటల్, మహాలాంటి హాస్పిటల్స్ అని బాగుపడతాయి. ఎందుకంటే అక్కడ చిన్న ఇన్సిడెంట్ జరగవచ్చు, మనకున్న స్టాఫ్ తక్కువ వల్ల కానీ లేకపోతే గవర్నమెంట్ వల్ల. అది మీరు లోకల్గా ఉన్న సంబంధిత అధికారులకు కానీ లేకపోతే నాయకులకు కానీ చెప్తే వెంటనే దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. స్కూల్లో బాగలేదు, విద్యార్థి దుమ్మాన్ని రాశారనుకో, మన తల్లిదండ్రులు ఏం చేస్తారు, గవర్నమెంట్ స్కూల్లో బాగలేదని ప్రైవేట్ స్కూల్లో పంపిస్తారు. వాస్తవంగా ప్రైవేట్ స్కూల్ కన్నా కూడా గవర్నమెంట్ స్కూల్లోనే ఎక్కువ క్వాలిటీ టీచర్స్ ఉంటారు. అక్కడ చదువుకున్న వాళ్ళందరూ కూడా పైకి వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి వారితో ఒకటి రాసినప్పుడు ఇది సమాజానికి ఎంత మేలు చేస్తుంది, ఎంత కీడు చేస్తుందని మీరు ఆలోచించి రాస్తే బాగుంటుంది. మరి మీ పరంగా చూస్తే సీఎం ప్రోగ్రామ్స్ కానీ మంత్రులు వచ్చినప్పుడు కానీ ఏదైనా కార్యక్రమాలు చూసినప్పుడు మీరు ఎక్కడ ప్రాణాలు కోల్పోతారని కూడా భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ విధంగా పరిగెత్తడం, బయటికి ఆరాలు పరిగెత్తుతూ ఉంటారు. సో ఆ లైఫ్ రిస్క్ ఉంటుంది. కాబట్టి ఈ జర్నలిస్ట్ సోదరులందరూ కూడా ఇన్సూరెన్స్ సెక్టార్ని కొద్దిగా ప్రతి ఒక్కరికి ఏ విధంగా చేయడానికో అది ఫస్ట్ చేయండి. ఎందుకంటే ఆ కుటుంబాలకు ఉపయోగపడదు. మీరు అందరూ పెద్దవారు పట్టాలు అంటారు. పట్టాలు ఏముంది, మీరు స్థానిక ఉన్న నాయకులతో మీకు బాగుంటే అందరికి ఇచ్చేటప్పుడు మీకు ఆ పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. కానీ హెల్త్ సెక్టారు మీ ఫ్యామిలీకి మీరేదైనా ప్రమాదవశాత్తు జరిగినప్పుడు ఏ విధంగా ఉపయోగపడాలి, ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఇన్సూరెన్స్ సెక్టర్లో కూడా సపోర్ట్ చేయించుకొని అందరం కూడా కలిసి దానికి ప్రాంతం వాళ్ళు చేసేటంత బరువు కాదు. దాంట్లో అక్సిడెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చేయవలసిందిగా కోరుతూ, మరి మిగతా మా సోదరు మనకు చెప్పినట్టు మెడికల్ పరంగా
దాని అవసరమైనప్పుడు మీ యూనియన్ ద్వారా మాకు లెటర్ చెప్తే మేమందరం కూడా సహకరిస్తాం. భవిష్యత్తులో గత ప్రభుత్వం ఏమైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందో అటువంటి మా ప్రభుత్వం చేయదు. ఎందుకంటే మా నాయకుడు అటువంటి నాయకుడు కాదు. మీ వెల్ఫేర్ కోసం ఏ విధంగా చేయాలో తప్పకుండా మేమందరం కృషి చేస్తాం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై తెలుగు. పాత్రికేయ వృత్తి అనేటువంటిది ఈ సమాజంలో 3 మూల స్తంభాలు ఉంటే లేదు, 4వ స్తంభం లేదు. అటువంటి పవిత్రమైనటువంటి పాత్రికేయ వృత్తిలో ఎన్నో విషయాలను మీరు వెలుగులోకి తీసుకుని రావడం, వాటిని ప్రభుత్వాలు కానీ సమాజం కానీ పరిష్కరించి సంబంధిత వ్యక్తులకి మీరు వెలుగులోకి తెచ్చినటువంటి అంశాల ద్వారా మేలు చేయడం జరుగుతుంది. అయితే మీ ఇబ్బందుల గురించి బ్రహ్మ గారు కూడా చెప్పారు. గడిచినటువంటి ప్రభుత్వం పాత్రికేయుల మీద ఉక్కుపాదం మోపడం, ఆ పాత్రికేయులకి అక్రిడేషన్ కానీ ఎటువంటి సంక్షేమాన్ని కానీ అందించకుండా వారికి అనుకూలమైనటువంటి న్యూస్ రాసినటువంటి వారికే మంచి చేయాలన్న తలంపుతో ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని గత 5 సంవత్సరాల్లో మనం చూడడం జరిగింది. ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఈరోజు స్పష్టంగా ఉన్నారు. పాత్రికేయులకి అన్ని విధాలుగా ప్రభుత్వాల వైపు నుంచి మేలు చేయాలనేటువంటి తలంపుతో మన యొక్క ప్రభుత్వం ఉంది అని ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. నేను అయితే కొన్ని విషయాలు మనం వాస్తవాలు కూడా మాట్లాడుకోవాలి. మనం వార్తగా రాయాలి తప్పితే అవాస్తవాలు చూపించి సెన్సేషన్స్ కోసం రాయకూడదు. అందరూ రాస్తున్నారని నేను అన్నా కానీ కొద్దిమంది ఆ విధమైనటువంటి పొగలు అవలంబించేటువంటి విధానాన్ని వాస్తవ రూపంలో తీసుకుని వచ్చినట్లయితే ఏదైతే పాత్రికేయులంటే సమాజంలో ఒక గౌరవం ఉందో ఆ గౌరవాన్ని ఇంకా మీరు ఇనుమడింపు చేసినటువంటి వాళ్ళు అవుతారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను నా మటుకు నేను గిద్దలూరు శాసనసభ్యుడిగా ఎవరైతే మా పాత్రికేయ మిత్రులు అక్కడ నియోజకవర్గంలో ఉన్నారో వారికి సంబంధించి ఏదైనా ఇళ్ల స్థలాలు కానీ ఇవన్నీ కావాలంటే నా దగ్గరికి రండి, నేను సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తాననేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మా నాగేశ్వరరావు గారు, బ్రహ్మ గారు, కిరణ్ గారు, ఇక్కడ భాస్కర్ రెడ్డి గారు అందరూ ఉన్నారు. చాలా ముఖ్యం మాకు వీళ్ళు గడిచిన 5 సంవత్సరాల్లోనే కాదు మొత్తంగా ఒక వృత్తికి నిబద్ధతతో అంకిత భావంతో ఉండి మీకు మళ్ళీ వాళ్ళు కూడా మాకు ఎన్నో విధాలుగా వెనుకట్టి ప్రోత్సహించినందుకు వారికి మన యొక్క ఏదైతే జర్నలిస్ట్ ఫెడరేషన్ ఉందో వారికి కూడా నా మనస్ఫూర్తినటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా మాకు ఇచ్చిన ఆదేశాల్లో మీ అందరితో కలిసి ప్రయాణం చేయమని చెప్పారు. అయితే జర్నలిస్టులుగా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. చాలామంది దాన్నే నమ్ముకొని జీవితాన్ని కూడా ఈ రోజుకి సాధించాలని జీవితాలతో ముందుకెళ్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే మీలో కూడా ఈసారి శాసనసభకి కొంతమంది జర్నలిజం నుంచి కూడా ఎమ్మెల్యేలుగా వచ్చారు. ఈరోజు మీ సమస్యల్ని మాతో పాటు అసెంబ్లీలో మాట్లాడటానికి కూడా ఒకరిద్దరు జర్నలిస్టులు మాతో పాటు వచ్చి ఈరోజు గెలిచి అసెంబ్లీలో కూడా ఉన్నారు. అయితే ఇవాళ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సమాజంలో పేదల పక్షాన మీ యొక్క పాత్ర, సమాజంలో మాలాంటి ఎవరైతే శాసనసభ సభ్యులు లేదా మిగతా కార్పొరేషన్లో పనిచేసి కార్పొరేషన్ చైర్మన్లు అనేక మంది ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని సామాజిక స్పృహని ఎప్పటికప్పుడు మీరు గుర్తు చేస్తూ సమాజం పట్ల, పేదవారి పట్ల మనందరం కూడా అంకిత భావంతో పనిచేయడానికే మీరు కానీ మేము కానీ ఉన్నామన్న విషయాన్ని మనందరం కూడా గుర్తుంచుకోవాలి. సమస్యలు వస్తూ ఉంటాయి, వాటిని సున్నితంగా పరిష్కరించుకోవడంలో గొప్పతనం ఉంది. అనవసరమైనటువంటి విభేదాలకు వెళ్ళి మీరు కానీ మేము కానీ ఎక్కడ ఇబ్బంది పడకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. సమస్యలు వస్తుంటాయి, ఎప్పుడైనా సరే పనిచేసే వాళ్ళకి సమస్యలు వస్తాయి, పనిచేయనటువంటి వారికి ఏ సమస్య రాదు. ఏదైనా మనం ఒక విషయాన్ని రాస్తున్నాము అంటే మన చేతిలో కలం ఉంది కదా అని మీరు ఇష్టం వచ్చినట్టుగా రాయకూడదు. అలాగే మాకు అధికారం ఉంది కదా అని మేము కూడా ఎక్కడ పడితే అక్కడ మిమ్మల్ని విమర్శించడము, మాట్లాడటము, ఇబ్బంది పెడతాము మేము చేయకూడదు. అయితే మన పాత్ర సమాజం మెచ్చేటట్టుగా ఉండాలి.
మీ పాత్ర కానీ మా పాత్ర కానీ ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు చాలామంది జర్నలిస్టులు వచ్చారు. జర్నలిస్టులుగా ఇవాళ ఇలాంటి మీటింగ్లు పెట్టుకుంటున్నాం. అప్పుడప్పుడు మీ పత్రికలు కానీ మీకు సంబంధించినవి కానీ మీరు కూడా ఈ సమావేశం లాంటి సమావేశాలు పెట్టుకోవాలి. కొన్ని శిక్షణా తరగతులు కూడా పెట్టుకోవాలి. ఏ సమయంలో ఎలా రాయాలి, ఏ సమయంలో ఎలా స్పందించాలి, మీరు రాసినటువంటి రైటింగ్ ఏదైతే ఉందో ఆ రైటప్కి సమాజం మెచ్చేటట్టుగా ఉండాలి. ఇలాంటి మీరు చేయాలి, మేము చేయాలి. కాబట్టి మీ పాత్ర మీరు పోషించాలి. ఖచ్చితంగా ఎప్పుడు మీరు వ్యామరపాటుగా ఉండడానికి లేదు. అలాగే మేము కూడా మీకు ఎక్కడ కూడా వ్యతిరేకంగా ఉన్నట్టుగా మేము లేవు. కాబట్టి అందరం కలిసి ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మా పార్టీ ఇప్పుడు మీరు చూశారు, అంటే మేము తప్పదు. ఇప్పుడు ఒకవేళ మీరు ఎవరైనా ఉన్నా సరే దానికి సంబంధించిన వాళ్ళు మీ సంగతి తెలుస్తాం. మీరు ఇంటికి పోతే మీ వ్యవహారం తేల్చేస్తాం. మీరు ఎట్లా అధికారంలో ఉంటారు, మీ వ్యవహారం తేల్చేస్తానని కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు. వాళ్ళే తప్పులు చేశారు, మీ అందరికీ తెలుసు. ఇవాళ ఆ తప్పులన్నింటినీ కప్పిపుచ్చుకోవడానికి కూడా కొంతమంది మాట్లాడుతుంటారు. అయితే సున్నితంగా మీరు విమర్శించి అది ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. సో ఈరోజు మమ్మల్ని జర్నలిస్ట్ ఫెడరేషన్ కార్యక్రమానికి చేసిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అట్లాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కొట్టిపాటి నాగేశ్వరరావు గారికి, బ్రహ్మ గారికి, ఇక్కడికి వచ్చిన పాత్రికేయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పాత్రికేయుల పాత్ర మన సమాజంలో ఎంతో ఇంపార్టెంట్, ఎంతో కీలకం. ఎందుకంటే మనమందరం ఆధారపడి ఇప్పుడు న్యూస్ మీద ఆ సమాచారాన్ని మాకైనా ప్రజలకైనా మా దాకా తీసుకొచ్చేది మీరు. ఆ తీసుకొచ్చే క్రమంలో నిజాలను ప్రజలకు తీసుకొచ్చే క్రమంలో నీతి నిజాయితీతో ధైర్యంతో చిత్తశుద్ధితో పనిచేసే పాత్రికేయులు ఇక్కడికి ఎందరో మంది ఉన్నారు. వారందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు. సమాజంలో ప్రజాస్వామ్యానికి 4 స్తంభాల్లో ఒకరు మీరు. చట్టసభలకి, న్యాయస్థానాలకి, ప్రభుత్వాలకి ఎంత బాధ్యత ఉందో అంతే బాధ్యత మీ మీద కూడా ఉందని నేను నమ్ముతాను. మీరందరూ ఆ బాధ్యతను చక్కగా నెరవేర్చారు కాబట్టి నిజాలన్నీ బయటకు వచ్చాయి, అక్రమాలు బయటకు వచ్చాయి. ఒక ప్రజా ప్రభుత్వం ఏర్పడడానికి ఈరోజు తోడ్పడింది. మనం చూస్తే మన జాతిపిత మహాత్మా గాంధీ గారు, అట్లాగే ఎక్స్పీఎం అటల్ బిహారీ వాజ్పేయి, మన సుప్రీంకోర్టు జడ్జి రమణ గారు, వీరంతా కూడా జర్నలిస్ట్ రంగంలో ఉన్న వాళ్ళే. ఎంతో మంది రాజకీయ నాయకులు కూడా జర్నలిస్టులు ఉన్నారు. జర్నలిస్ట్ అంటేనే జనం నాడి తెలిసిన వాళ్ళు. మీ శక్తి ఏంటంటే మా దాకా కూడా కొన్ని సమస్యలు చెప్పుకోలేని ప్రజలు మీ దాకా వస్తుంటారు. అదే మీ శక్తి, మీ బలం. నాది ఒక చిన్న మనవి ఏంటంటే మీకున్న శక్తికి క్రెడిబిలిటీ ఉంటే అది మరింత బలంగా ఉంటుంది. కొంతమంది న్యూస్ కన్నా వ్యూస్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అలా కాకుండా కరెక్ట్ సమస్యల్ని మా దాకా మీరు ఎలా అయితే తీసుకొస్తున్నారో క్రెడిబిలిటీ న్యూస్ మీద ఉంటే ఇంకా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. మీరు ఒక సాగులాగా ప్రజా సమస్యలు మా దాకా తీసుకురావడమే కాకుండా నేను మళ్ళీ వాటి మీద దృష్టి పెట్టి పనిచేసేలాగా కూడా మాకు అది సహాయపడుతుంది. గత 5 ఏళ్లలో జర్నలిస్ట్ మీద ఎన్నో కేసులు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు గురయ్యారు. జర్నలిస్ట్ సంక్షేమం గురించి ఎవరు ఆలోచించలేదు, వారికి ఇళ్ల స్థలాల గురించి ఎవరు ఆలోచించలేదు. కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా జర్నలిస్ట్ కి స్వేచ్ఛగా ఉండడానికి మీకు ఎప్పుడు అండగా ఉంటాము. అలాగే ఇళ్ల స్థలాల గురించి కానీ, జర్నలిస్ట్ సంక్షేమం గురించి కానీ ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఈ సందర్భంగా నేను ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ వారికి తెలియజేయదలుచుకుంటున్నాను. జర్నలిస్ట్ కుటుంబ సభ్యులందరికీ నేను నా హాస్పిటల్ ద్వారా ఎప్పుడు మీరు వచ్చినా నేను ఉచితంగా వైద్యం అందిస్తాను. మీరు ఎప్పుడైనా మనం నేరుగా వచ్చి కలవండి. ఇక్కడికి పిలిచిన మీ అందరికీ
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మన ఒంగోలు ఎమ్మెల్యే దామోదర జనార్దన్ గారు మనందరికి కూడా ఇప్పుడే ఒక ప్రత్యేకమైన హామీ ఇచ్చున్నారు. మీ అందరూ లిస్ట్ ఇవ్వండి, సపరేట్ గా జర్నలిస్ట్ కాలనీ కట్టిస్తాను, ప్రతి ఒక్క జర్నలిస్ట్ కూడా 3 సభలు ఇస్తానండి ఏకైక వ్యక్తి మన ఎమ్మెల్యే దామోదర జనార్దన్ గారు. అట్లానే ఒంగోలు నగరంలో దూర ప్రాంతాలు ఉన్నటువంటి వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆయన సొంత నిధులతో దామచర్ల ప్రస్తుతం కట్టిస్తానని మనకు అప్పుడే హామీ ఇచ్చినాడు. ఇప్పుడు కూడా హామీని కూడా ఇవ్వడం జరిగింది. దానందరికీ కూడా సార్ నిన్న డిఆర్ఓ గారు ఆర్డీఓ గారు కూడా స్థలం చూడడం జరిగింది సార్. అది కూడా మీ దృష్టికి ఒక 2 రోజుల్లో జర్నలిస్టులు ఖచ్చితంగా అందరం కలిసికట్టుగా వచ్చి మీ దగ్గరకు వచ్చి కలిసి మాట్లాడుకొని ఏర్పాటు చేస్తామని మీకు తెలియజేస్తున్నాం సార్. అట్లానే ఒంగోలులో ఇటీవల కాలంలో చూసాం సార్, గత ప్రభుత్వంలో మేము ఎంత ఇబ్బందులు పడ్డామో, అనేక రకాల హింసలు చిత్రహింసలు పెట్టుకున్నారు సార్. మన వాళ్ళ మీద కొంతమంది మీద కేసులు కూడా పెట్టుకున్నారు సార్. ఇవన్నీ కూడా ఉన్నప్పుడు జరిగినప్పుడు మేమందరం జర్నలిస్ట్ సీనియర్లు అందరం కూడా ఒకటే ఆలోచించేవాళ్ళం సార్. ఈ ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డాం, మంచి వ్యక్తులు మనసున్న మహారాజులు అందరూ ఉన్నారు, వీళ్ళందరూ శాసనసభ్యులుగా గెలవాలని కోరుకున్నాం సార్. ఈ వేదిక మీద అందరూ కూడా గెలుస్తున్నారు సార్. మాకు ఈరోజు మీ అందరూ ఇక్కడికి వచ్చి మా ఫెడరేషన్ మహాసభకు వచ్చినందుకు మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇప్పుడు గవర్నమెంట్ లో ఒక ఉద్యోగం తీసుకొచ్చి రిక్వెస్ట్, స్మాల్ రిక్వెస్ట్, యూట్యూబర్స్ కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా అన్ని ప్రోగ్రామ్స్ అన్నింటికంటే ముందుగా ప్రొడ్యూస్ చేస్తా ఉన్నారు, ప్రజెంట్ చేస్తా ఉన్నారు. వాళ్ళు కూడా ఈసారి గవర్నమెంట్ లో ఒక అక్రెడిటేషన్ కార్డు ఇప్పిస్తారని ఈ సందర్భంగా గవర్నమెంట్ కి రిప్రజెంట్ చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.